కార్ ఇంజన్కి డీటాక్స్ ఎట్లయితే మనం వందలు మెడిసిన్ వాడతాం కదా, కిడ్నీస్ అని, లివర్ డీటాక్స్, అలాగే కార్ ఇంజన్ డీటాక్స్ ఈ గ్రాఫెనైజర్ నేను మొన్న ఒక వీడియోలో పెట్టాను. ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి కారణం ఏంటంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా కష్టమవుతుంది. ఒక కారు గరాజ్లో పోయిందంటే కనీసం 20,000, 25,000. అదే ఈ బెంజ్ అయితే కనీసం 50,000 రూపాయలు పెట్టి 50,000 రూపాయలు పెట్టే వాళ్ళు దీనికి కనీసం 7 నుంచి 10,000 రూపాయలకి 50,000 కిలోమీటర్ దీనికి మైలేజ్ ఇచ్చింది. సో దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. ముందు ఈ లిక్విడ్ దాంట్లో వేసి ఇంజన్ ఎట్లా వర్క్ చేస్తుంది, మైలేజ్ ఎట్లా క్లీన్ డీటాక్స్ అవుతుంది, ఇప్పుడు కొద్దిసేపట్లో మనం చూద్దాం. ఇది మెర్సిడీస్ GL 350. ఈ బండిలో అస్సలు మైలేజ్ లేదండి. మైలేజ్ లేకపోవడం అండ్ పికప్ లేదు, మైలేజ్ లేదు. ఇప్పుడు ఈ గ్రాఫెనైజర్ వాడటం వలన పికప్ పెరిగిద్ది, 100% పర్ఫార్మెన్స్ కానీ మొత్తం డీటాక్స్ ఇంజన్ అయిపోయి మైలేజ్ అట్లీస్ట్ 3-4 కిలోమీటర్స్ పెరగాలి. అది నేను మొత్తం గ్రాఫెనైజర్ వేసిన తర్వాత చెక్ చేసి మళ్ళీ చెప్తాను, అప్డేట్ చేస్తాను. కార్ గరాజ్లోకి వెళ్తే మీకు మ్యాక్సిమం 10,000 కిలోమీటర్స్ వాళ్ళు ఇస్తారు. ఆ ఇంజన్ ఆయిల్లో మనము గ్రాఫెనైజర్ 2 మిక్స్ చేసి వేస్తే ఇంకో 20,000 కిలోమీటర్స్ మనం ఇంజన్ ఆయిల్ మార్చే పని లేదు, ఫిల్టర్ మార్చే పని లేదు. పర్ఫార్మెన్స్, స్మూత్నెస్, మైలేజ్ పెరిగిపోయింది. కంప్లీట్ ఇంజన్ డీటాక్స్ అయిపోయింది. ఇప్పుడు గ్రాఫెనైజర్ 2 ఇంజన్లో ఇంజెక్ట్ చేసాము. అది చేయడం వల్ల ఇంజన్ రన్నింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన మెకానిక్ గారే చెప్తారు. जरा बोलो क्या फर्क है इंजन पहले से अब? पहले ज़्यादा था इंजन हीट होना ज़्यादा था, अब कम हो गया पूरा. नॉर्मली है पूरा लगाने का. इंजन हीट दिखा रहा कुछ? नहीं हीट नहीं है, ज़्यादा नहीं है हीट, कम है अब हीट. గ్రాఫెనైజర్ 2 వాడాము ఇంజన్లో. ఇది పర్ఫార్మెన్స్. దీని తర్వాత గ్రాఫెనైజర్ 1 ఫర్ క్లీనింగ్ కార్బన్, ఇంజెక్టర్, పిస్టన్స్ ఇవన్నీ క్లీన్ అయిపోయి మొత్తం వెనకాల తర్వాత చూపిస్తాము. గ్రాఫెనైజర్ 1 और मारे